జయరామ్, బావా నువ్వు ఫుల్ టైట్ గా కట్టావు కదా? ఫుల్ టైట్ గా కట్టాను బావా. సరే, కరెంట్ వైర్ తీసుకురా. అలాగే బావా. సరే, కరెంట్ కనెక్షన్ ఇచ్చేయి. అలాగే బావా. వచ్చే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా బావా? ఏం మాట్లాడుతున్నావు బామర్ది? ఈ పట్టు ప్లాన్ వేస్తే ఫెయిల్ అవ్వడం అన్నది జరగదు. మోహిని ఇప్పుడు బట్టలు ఉతుకుతుంది కదా, కాసేపట్లో బట్టలు ఆరేయడానికి ఇక్కడికే బయటకు వస్తుంది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక తీగ ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడే బట్టలు ఆరేయడానికి రెడీ అవుతుంది. అసలే తడిచిన చేతులతో తడి బట్టలు తీగ మీద వెయ్యగానే పవర్ రేంజ్ పెరుగుతుంది. దాంతో గిలగిలా కొట్టుకొని ప్రాణాలు వదిలేస్తుంది. ఏంటి బామర్ది అలా చూస్తున్నావు? నేను చెప్పింది చెప్పినట్టు సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుంది. కావాలంటే నువ్వే చూడు. మోహిని పోయాక అత్త ఇచ్చే 10% వాటాలో నా జిలేబీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. మోహినిని ఎలాగైనా సరే ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి. అప్పుడే ఈ ప్లాను వర్కౌట్ అవుతుంది. రే, చూసింది చాలు గాని మోహిని ఏం చేస్తుందో చూసిరప్పో. అలాగే బావా. వస్తుంది బావా. మోహిని బయలుదేరింది. అయితే నువ్వు వెళ్ళి స్విచ్ ఆన్ చేసిరా. వెళ్ళు. చెప్పింది గుర్తుంది కదా? ఆ మోహిని వెళ్ళిపోయేంత వరకు ఆ సౌండ్ని మనం వినాలే తప్ప తను చూడకూడదు. సరేనా? అలాగే బావా. పద పద. రే, అది చూడకరా, సౌండ్ మాత్రమే వినాలి. వదినా, నువ్వేంటొదినా బట్టలు ఉతుకుతున్నావు? పెళ్లి కాకుండానే ఇలా కొత్త కోడల చేత బట్టలు ఉతికించావని చెబితే అమ్మ కోప్పడుతుంది. చూడు జిలేబీ, ఈ పనులన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. సరే, ఇంతసేపు కష్టపడి ఉతికావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ లోపు నేను వెళ్ళి ఆరేసొస్తాను. పర్వాలేదు జిలేబీ, నేను ఆరేస్తానులే, నువ్వెళ్ళు. వదినా, నేనే పనులు చేయడం లేదని అమ్మ తిడుతూ ఉంటుంది. కనీసం ఈ పనులైనా చేయని వదినా. ఇవ్వు. అయ్యో ప్లీజ్ ఇవ్వు. నేను నువ్వు ఆరేస్తానన్నానుగా. వెళ్ళు. మోహిని, ఇప్పుడు మోహిని వెళ్ళి నూనె మీద కాలు వేయగానే జారి పడుతుంది. వెంటనే తల పగిలిపోతుంది. ఈలోపు నేనేమీ తెలియనట్టు బట్లారేసొస్తాను. ఏమైందబ్బా? మోహిని ఇంకా రాలేదు. అదిగో ఏదో హమ్ చేసుకుంటుంది. పాపం, తనకి తెలీదు. ఇంకాసేపట్లో పైకి పోతుంది. చూసావా చావరుపు ఎంత బాగుందో? బామర్దే, ఇది మోహిని అరుపులా లేదే, మీ అక్క అరుపులా ఉందే. ఎందుకని మంచిది, ఒకసారి చూడమ్మా. అక్కరుపులా కాదు బావా, అక్కే. జిలేబే. అయ్యో బంగారు, అయ్యో ఏమైంది బావా?
నేనెక్కడున్నాను? ఆ, నరకానికి వచ్చానా స్వర్గానికి వచ్చానా? నేనెక్కడున్నానబ్బా? మీరెక్కడికి వెళ్ళలేదు అల్లుడు గారు, ఇక్కడే ఉన్నారు. ఆ, హ్మ్. అయ్యో నా జిలేబీ అమ్మా! పట్టు ఎక్కడున్నావు? ఆ, మీరేంటి ఇక మోహిని చావదు, ఆస్తి రాదు అనే భయంతో ఇలా చనిపోవడానికి రెడీ అయ్యారా? మేమెందుకు చనిపోవడానికి సిద్ధపడతాం? ఈ ప్లాన్ అంతా మోహినికే వేశాం చిన్నత్తయ్య గారు. కానీ జిలేబీ వచ్చి మా ప్లాన్ అంతా రివర్స్ చేసింది. అవును, బట్టలు తీసుకొని మోహిని కదా రావాల్సింది. నువ్వొచ్చావేంటి? అది మోహినిని నేను చంపాలని ప్లాన్ వేశాను పట్టు. ఆ ప్లాన్లో భాగంగా మోహినిని ఇంట్లోకి వెళ్లేలా చేశాను. ఏంటి, మోహినిని చంపడానికి ప్లాన్ చేసావా? నువ్వేదో తింగర్ ప్లాన్ వేసినట్టున్నావు. అందుకే మోహినికి ఏం కాలేదు. ఇప్పుడు వాసుతో కలిసి హ్యాపీగా గుడికి వెళ్తుంది. అంటే ఇక్కడ వీళ్ళ ప్లాన్ మిస్ అయింది, అక్కడ నా ప్లాన్ మిస్ అయిందనమాట. ఛ! ఇలా జరిగిందేంటి పట్టు? పట్టు ఆగు. పట్టు ఆ, ఏంటి పట్టు ఆలోచిస్తున్నావు? ఏం లేదు జిలేబీ. ఇప్పుడు మోహినిని చంపితే మన నలుగురికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 40%. ఆ? ఆ, మరి మిగిలిన 60%? అమ్మకి అప్పుడు అత్తయ్య గారిని చంపేస్తే ఈ 40%తో పాటు ఆ 60% కూడా మనకే వస్తుంది కదా. అందుకే అత్తయ్య విషయంలో ప్లాన్ చేద్దాం. చూడు నాయనా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. ఆ అక్కకి ఈ విషయం తెలిసిందనుకో, మనందరినీ చంపి 100% తీసేసుకుంటుంది. మ్మ్, ఎలా తెలుస్తుంది? ఆ గతంలో నేను కూడా ఇలాంటి ప్లాన్లు వేశాను. ఆ అనుభవంతో చెప్తున్నాను నాయనా, అర్థం చేసుకోండి. ఏంటి మోహిని, అందరూ జంటలు జంటలుగా ఉన్నారు? ఏంటి విశేషం? ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ముక్కోటి ఏకాదశి రోజున పెళ్లి కావాల్సిన దంపతులు జంటగా వచ్చి మొక్కుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఓహో, అలాగా టీచర్ గారు? అవును మాస్టర్ గారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పజిల్ ఉంది. ఫజిలా? ఏంటది? నేను చెప్తాను నాయనా. ఈ గుడి మెట్లు 250 ఉన్నాయి. ఇక్కడి నుంచి నీ కాబోయే భాగస్వామిని ఎత్తుకొని ఏ ఆటంకం లేకుండా పైకి తీసుకెళ్లి మొక్కుకోవాలి. ఓ అలాగా? అయితే నేను ఈజీగా మోహిని ఎత్తుకొని తీసుకెళ్తా. చూడు నాయనా, ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళకూడదు, ఆడవాళ్లే మగవాళ్ళని ఎత్తుకెళ్ళాలి. హా? ఏంటి? అవును నాయనా, నేను చెప్పింది నువ్వు విన్నది రెండూ నిజమే. ఆ అమ్మాయి నిన్నెత్తుకొని మెట్లెక్కాలి. అదే ఈ గుడి ఆచారం. హే, లేదు, నేను ఇలాంటి ఆచారం ఎప్పుడు వినలేదు, చూడలేదు. నేను ఇలాంటి ఒప్పుకోను. చూడు నాయనా, వాళ్ళెంత చక్కగా సిద్ధమయ్యారో, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇది భయం కాదండి, అయినా ఇలాంటివన్నీ నాకు నచ్చవు. చూడు నాయనా, నువ్వు చెప్పకపోయినా నీ భయాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. అమ్మాయి పుష్టిగా బలంగా ఉంది, నీకే ప్రమాదం జరగకుండా పైకెత్తికెళ్తుంది. అది కాదు బావా, ఒప్పుకో బావా. నువ్వు నన్ను ఎత్తుకెళ్ళడం ఏంటి? ఎవరిని చూస్తే నా పరువు పోతుంది. అసలే పంచ కట్టుకొని వచ్చాను, ఇప్పుడు ఇలా చేయడం అవసరమా? వెనక్కి వెళ్ళిపోదాం పద. అబ్బా, చూడు నాయనా, అమ్మాయి అంత ధైర్యంగా ఉంటే నువ్వెందుకు నాయనా అలా భయపడతావు? ఒప్పుకో. మీరెంత చెప్పినా సరే నేను ఒప్పుకోను. అమ్మా, ఇక లాభం లేదు. అబ్బాయి బలంగానే ఉన్నాడు, కానీ ఎందుకో భయపడుతున్నాడు. ఎందుకైనా మంచిది పారిపోయేలా ఉన్నాడు, పట్టుకో. ఓ బావా ఆగు. ఏయ్, మోహిని. ఉండు. చూడు నాయనా, నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు చంపలేక మూర్ఛపడిపోతే ఆ బాధ్యతని సత్యభామ తీసుకొని నరకాసురుణ్ణి అంతం చేసింది. సత్యభామ శ్రీకృష్ణుడికి ఆదర్శవంతమైన భార్యగా నిలిచింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా
తన సంకల్పాన్ని నెరవేర్చుకొని నీకు ఆదర్శవంతమైన భార్యగా నిలుస్తుంది. అమ్మా కొబ్బరికాయ తీసుకో. బాబు నువ్వు కూడా తీసుకో. దండం పెట్టుకోండి. స్వామి, ఇన్నాళ్ళు భార్య బాధ్యత బరువుని భర్త మోస్తాడని తెలుసు కానీ ఇలా కాబోయే భర్త బరువును మోస్తారని తెలీదు. ఇక నీదే భారం స్వామి. అమ్మా ఏయ్! ఇక మీరు కూడా కాబోయే భర్తలను ఎత్తుకొని సిద్ధంగా ఉండండి. చూస్తావేమిటి కొట్టునాయనా? కొడేశా. ఎత్తుకోమ్మా, అబ్బాయిని ఎత్తుకో. రా ఉండు. అది అది అయ్యయ్యో, కట్టుకోబోయే భర్తను ఆ మాత్రం మొయ్యలేకపోతే ఎలాగమ్మా? ఫస్ట్ వికెట్ అవుట్. పద ఇవ్వండి. ఆహా, అద్భుతం, అమోఘం, అద్వితీయం. ఇంతవరకు 4 మెట్లెక్కగానే నారాయణ నారాయణ అని వదిలేశారు తప్ప మొదటిసారి నువ్వే ఇన్ని మెట్లు ఎక్కావు. ఇలాగే ఎక్కమ్మా, ఇంకా ఎక్కు. నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. నేను వెళ్ళి పైన పూజకు సిద్ధం చేస్తాను. వస్తానమ్మా. మోహిని ఏమైంది? ఏం లేదు బావా. నొప్పి. మోహిని ఏమైంది? చూడండి. ఒక్క నిమిషం మోహిని. స్వామి, నన్ను క్షమించు స్వామి. నీ మొక్కు తీర్చుకోలేకపోయాను. మోహిని, నువ్వేం బాధపడకు. నీ మొక్కు నేను తీరుస్తాను. ఎలా బావా? నిన్నెత్తుకొని నేను పైకి వెళ్తాను. చూడు నాయనా, ఈ గుడి ఆచారం ప్రకారం కాబోయే వరుణ్ణి కాబోయే వధువు ఎత్తుకెళ్ళాలి గాని వధువుని వరుడు ఎత్తుకెళ్ళకూడదు. పంతులు గారు, మీకు తెలియంది కాదు. 2 వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు. అప్పుడు వాళ్ళ మనసులు, ఆప్యాయతలు, ప్రేమ, అనురాగం అన్నీ ఒక్కటే కదా. అలాంటప్పుడు నువ్వు నేను, తన మొక్కు నా మొక్కు అన్న భేదమేముంటుంది? జీవితాన్ని ఇద్దరం పంచుకోబోతున్నాం. అలాంటప్పుడు తన మొక్కుని నేను పంచుకోవడంలో తప్పే ఉంది. అసలు సీతారాములు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు ఆ దేవుళ్ళ జంటలే మేమిద్దరం వేరు కాదు, ఒక్కటిగా పిలవండి అని సంకేతాలిచ్చారు. అలాంటప్పుడు మేమిద్దరం కలిసి ఈ మొక్కుని చెల్లించడం తప్పేం కాదు కదా. చూడు నాయనా, నువ్వు చెప్పింది నిజమే, నేను కాదన్ను. కానీ ఇంతవరకు ఎవరూ ఇలా సాహసం చేయలేదు. ఇందులో ఏ పొరపాటు ప్రమాదం లేకుండా జరిగితే భగవంతుడు అనుగ్రహాన్ని పొందుతారు. అదే మధ్యలోనే ఆటంకం కలిగితే మాత్రం భగవంతుడు ఆగ్రహానికి లోనవుతారు. మీరిద్దరి జీవితాలకి చాలా ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం ఎవరి వల్ల వస్తుందో, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. బాగా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏమండి, ఈ మొక్కు సంగతి మర్చిపోండి, మనం వెళ్ళిపోదాం. లేదు మోహిని,
ఈ మొక్కుని తీర్చుకున్నాకే మనం వెళ్దాం. అది కాదండి. ప్లీజ్ మోహిని, నన్ను నమ్ము. పంతులు గారు, ఎంత కష్టమైనా సరే నా మోహిని సంకల్పాన్ని నేను తీరుస్తాను. శుభం. రా మోహిని. గోవిందా 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 గోవిందా. రే జయరాం, నేను అడ్డుంటాను, త్వరగా కానీ. ఏంట్రా అయిందా? అవుతుంది. తొందరగా చేయరా. అక్క, సక్సెస్. ఈరోజు ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వు సూపర్ రా. పద. ఆహా, నాయనా, అనుకున్నది సాధించావు. చాలా సంతోషం. నీ మనసులోని కోరికను ఇక్కడ అమ్మవారి దగ్గర చెప్పుకొని అక్కడ రూపాయి బిళ్ళను అంటించు. నీకంతా శుభమే జరుగుతుంది. అలాగే పంతులు గారు. బావా, కాయిన్ ఇవ్వు. స్వామి, నేను నా బావ పెళ్ళయ్యాక సంతోషంగా నిండు నూరేళ్లు బ్రతికేలా చూడు. మోహిని, కాయిన్ అంటుకుంది అంటే నువ్వు అనుకున్నట్టే జరిగిందన్నమాట. సరే, వెళ్దామా? పద. కూర్చో. అక్క, ఇంకో 30 సెకండ్లలో ఆ బాంబు పేలుతుంది. అదేంట్రా, ఇంకా బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు? నాకు అదే అర్థం కావట్లేదక్క. నేను బాంబుని కరెక్ట్గానే ఫిక్స్ చేశానక్క. కాకపోతే వాళ్ళ టైం బాగుండడం వల్ల ఏదో కారణంతో అది మిస్ అయినట్టుంది. ఛ! ఇప్పుడు ఎలా రా?